నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. రాజకీయాల్లో ఎవరైనా సరే అధికారంలో ఉంటేనే, అధికారం ఎక్కడ ఉంటేనే అక్కడ పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే నాయకులు కానీ గుమిగూడుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామెత చెప్పుకుంటే, బెల్లం చుట్టూ ఈగలున్నట్టుగా అటు అధికారుల చుట్టే, అధికార వర్గాల చుట్టే ప్రజలు పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేయించుకోవాలన్నా, టెండర్లు దక్కించుకోవాలన్నా, రాజకీయంగా లబ్ధి చేకూరాలన్నా కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికార పార్టీ కంటే విపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీకే ఇటు పారిశ్రామికవేత్తల మద్దతు ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించాము, గెలిచాము అని చెప్పుకున్నా కూడా ఆ పార్టీ వైపు పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ కూడా చూస్తున్నటువంటి సందర్భాలు కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్‌గా తెలుగుదేశం పార్టీ అటు కూటమి ప్రభుత్వం అనుకోండి, ఇచ్చినటువంటి ఏదైతే పీపీపీ మోడల్ పైన 4 ప్రభుత్వ కళాశాలల్ని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ఒక పిలుపిచ్చింది. ఈ పిలుపుకు అటు పారిశ్రామికవేత్తల నుంచి కానీ, ఏ హాస్పిటల్స్ నుంచి కానీ టెండర్ ప్రక్రియలు పాల్గొని 2 నెలల టైం ఇచ్చింది. తర్వాత వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు, బాబు బిల్డింగే మేము కడతాము, పూర్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము, అక్కడ కాలేజీలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరికీ జీతభత్యాలు ఇస్తాము, హాస్పిటల్ని అనుసంధానం చేస్తాము, అయినా మీరు కాలేజీలు హ్యాపీగా ఫీజు పెట్టి కాలేజీలు నడుపుకోండి అని చెప్పినా కూడా ఎవరు కూడా ముందుకు రావాలి. అయితే ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సి ఎందుకు వస్తుంది అంటే, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఒక నివేదిక విడుదల చేసింది. అదేంటంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి లిస్ట్. ఈ విరాళాలకు సంబంధించినటువంటి లిస్టులో చూస్తే కామన్గా ప్రతి ఒక్కరు అనుకునేది అధికార పార్టీకే ఎక్కువగా విరాళాలు వస్తాయని. కానీ ఇక్కడ మనం అందరం కూడా నివ్వెరబోయే విధంగా ప్రతిపక్ష పార్టీకి విరాళాలు ఎక్కువ వచ్చింది. అయితే ఎంతగా అంటే మనం ఒక్కసారి 2024 ఎన్నికల్లో వైసీపీ మనం చూసినట్టయితే కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు అని చెప్పి ఒకవైపు విమర్శలు చేస్తున్న పార్టీ పని అయిపోయింది అని చెప్పి చాలామంది బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నా కూడా ఆర్థికంగా ఆ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమాత్రం కూడా బలం తగ్గలేదని చెప్పి మనకు తాజా నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏకంగా 140.03 కోట్ల విరాళాలు వచ్చాయి. అంటే దాదాపుగా 140 కోట్ల రూపాయల విరాళాలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విరాళాలకు అని అంటే 20,000 పైచిలకు విరాళాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎప్పటికప్పుడు పార్టీలు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. అందులో భాగంగానే 20,000 పైచిలకు ఇచ్చినటువంటి వాళ్ళ లిస్టు చూసుకుంటే మొత్తంగా 140 కోట్ల రూపాయలు వైసీపీకి విరాళాలు వచ్చాయి. ఇక అఖండ మెజార్టీతో మేము అధికారంలోకి వచ్చాము, ఇక రాబోయే 15 సంవత్సరాలు కూడా మేమే అధికారంలో ఉంటాము అని చెప్పి ఎంతగా ప్రగల్భాలు వలికి బయటికి చెప్పుకుంటున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 83 కోట్ల రూపాయలు మాత్రం విరాళాలు వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి 25.33 కోట్ల రూపాయలు సమకూరారు. ఆశ్చర్య విషయం ఏంటంటే టీడీపీ జనసేన పార్టీలు రెండు కలిపి విరాళాలు సేకరించినప్పటి లెక్కేస్తే కూడా 108 కోట్లు అంటే వైసీపీకి వచ్చినటువంటి విరాళాలను చూసుకుంటే టోటల్గా 108, వాళ్ళకు 140 కోట్లు అంటే ఇంకా 30 కోట్ల పైచిలకు విరాళాలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ సాధించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి ఈ విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ ముందుగానే ఎస్టిమేట్ చేసుకున్నారా అని మనకు డౌట్ రావాలి. ఎందుకంటే 2024లో కూటమి గెలిచినప్పుడు మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా వాళ్లకు జనసేనకు విరాళాలు రావాలి. కానీ వాళ్ళకు కాకుండా ఇటు వైఎస్ఆర్సీపీకి ఎందుకు వస్తున్నాయి అంటే 2024 ఎన్నికల్లో ఏదో అవకతవకలు జరిగాయి, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది అంటే ఈవీఎం మ్యానిపులేటింగ్ కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, ఇవన్నీ జరగడం వల్లే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అలయన్స్ అనేది అక్కడ అధికారంలోకి వచ్చింది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా. పోనీ 2029లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికల్లో గెలుస్తారు, ఆయన పార్టీ అఖండ విజయం సాధిస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు అనడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్సే మనం చెప్పుకోవాలి. అది దేశంలో అత్యధికంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి విరాళాలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ విరాళాల్లో ముందంజలో ఉంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.